హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా సండే రోజు అయితే మార్నింగే లేచామండి. ఇంకా లేచేసి ఇంకా నేనైతే ఇల్లంతా ఊడ్చేసుకొని తుడిచేసుకున్నాను. ఆ పనులన్నీ అయిపోయాయి. ఇంకా అయిపోయిన తర్వాత ఏంటంటే ఇదిగో ఇక్కడ చూసారు కదా, మా హస్బెండ్ అయితే మార్నింగే వెళ్ళారనమాట. ఇంకా ఇంట్లోకి కావాల్సిన వెజిటబుల్స్, ఫ్రూట్స్ కావాలంటే ఇంకా వెళ్ళారనమాట. వెళ్ళేసి ఇంకా తనైతే తాటి ముంజలండి, ఫ్రెష్గా ఫస్ట్ టైం అనమాట ఇయర్లో ఇప్పుడే తినడము. తాటి ముంజలు అవి కనిపించాయంటే తీసుకొని వచ్చారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో కావాల్సిన వెజిటబుల్స్ అయితే తీసుకొని వచ్చారు. బీన్స్, అదేవిధంగా ఏంటంటే చిక్కుడుకాయలు, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అదేవిధంగా నెయ్యి. ఇంకా ఫ్రూట్స్ వచ్చేసి ఏంటంటే కర్బూజా తీసుకొచ్చారు, పపాయ తీసుకొచ్చారు, స్వీట్ కార్న్ తీసుకొచ్చారు, అదేవిధంగా మ్యాంగోస్, మెయిన్ మ్యాంగోస్ కాబట్టి ఇంకా మ్యాంగోస్ కూడా తీసుకొని వచ్చారనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి ఆ మ్యాంగోస్ అయితే. ఇక చూడండి, ఈ మ్యాంగోస్ అనమాట. ఈ మ్యాంగోస్ కూడా తీసుకొని వచ్చారు. ఇంకా ఆయనైతే పొద్దున్నే వెళ్ళి తీసుకొస్తామండి మేము. ఎవ్రీ సండే అయినా సాటర్డే అయినా మార్నింగే వెళ్ళి తీసుకొని వస్తారు తను. ఇంకా సర్ఫ్ అయిపోయి ఉండే ఇంట్లో సర్ఫ్ కూడా తీసుకొని వచ్చారనమాట. ఇంకా తనైతే బయటికి వెళ్ళేసి వచ్చారు కాబట్టి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఈరోజు అయితే తనైతే పూజ చేస్తున్నారు. ఇంకా నేనైతే పిల్లలిద్దరికైతే తలస్నానాలు పోస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళిద్దరికి తలస్నానాలు అయిపోయాయి. ఇంకా నేనేంటంటే వాష్రూమ్లో కొన్ని బట్టలు ఉతికాల్సినవి ఉంటే బట్టలు ఉతికేసి ఇంకా వాష్రూమ్ అయితే కడిగేస్తున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే సాటర్డే రోజు ఇడ్లీ చేశాను కదా, ఆ ఇడ్లీది కొంచెం బ్యాటర్ ఉండే ఇంకా దాంతో ఊతప్పంలాగా పోస్తున్నారనమాట. ఇంకా దాంట్లోకి టమాటా చట్నీ నేను మార్నింగే చేసేసాను. అది ఇంకా ఊతప్పంలాగా పోసేసారు. ఎవరు? మా పెద్ద పాప ఉన్న మా హస్బెండ్ ఇద్దరు కలిసి పోసేసారనమాట. ఇంకా వాళ్ళందరూ కలిసేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసారు. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అవుతున్నానండి. ఇంకా ఫ్రెష్ అప్ అయి వచ్చేసి నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. ఇంకా తిన్నాక ఆ రోజు ఏంటంటే ఒక 4 days మా సర్వెంట్ రానని చెప్పింది అనమాట సాటర్డే నుంచి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన గిన్నెలన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా ఆ గిన్నెలన్నీ ఒక ట్రిప్ అయితే కడిగేస్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా స్నానాలు అయిపోయినాయి కాబట్టి ఇంకా మిషన్లో బట్టలు కూడా వేసేసేయాలండి. ఎందుకంటే తర్వాత వాటర్ చాలా వేడిగా వస్తున్నాయి అనమాట. ఇంకెందుకులే, ఆల్రెడీ మిషన్లో వేసేది హాట్ వాటర్లో ఇస్తాను. ఇంకా పైనుంచి మళ్ళీ హాట్ వాటర్ వస్తాయి కదా అన్నట్టు నేను ఎవ్రీడే మార్నింగ్ అంతే అనమాట. ఇంకా స్నానాలు అయిపోయాయి అంటే ఇంకా మిషన్లో అయితే బట్టలు అయితే వేసేస్తాను. మిషన్లో బట్టలు కూడా వేసేసాను. ఇంకా వేసేసిన తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే పెద్ద పాప హోంవర్క్స్ రాసుకుంటుందండి. ఇంకా ఇదిగోండి, ఇవైతే మార్నింగ్ నేను ఉతికానని చెప్పాను కదా, ఇంకా ఆ బట్టలే అనమాట. అవి అట్లా ఆరేసాను, తర్వాత ఆరేసేయాలి. టిఫిన్స్ చేసేసారా? ఇంకా ఈరోజు అయితే మేమైతే ఏం చేస్తున్నాం తెలుసా, లంచ్కి మష్రూమ్ ఎగ్ బిర్యానీ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఫ్రైడే రోజు నైట్ అయితే చికెన్ తీసుకొచ్చారు మా హస్బెండ్. ఇంకా చికెన్ కర్రీ కూడా ఉంది. ఇంకా అందుకోసమే నాన్ వెజ్ తినాలన్న అది లేదు. మష్రూమ్స్ మార్నింగ్ వెజిటబుల్స్ కోసం వెళ్ళారనమాట మా హస్బెండ్. ఫ్రెష్గా కనిపించాయంట, అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంకా అవైతే మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా అందుకోసమే ఇక చిన్నదేమో దాంట్లో ఎగ్స్ కావాలి డాడీ అని అడిగింది. ఇంకా అందుకోసమే రెండు కలిపేసి నేను మా హస్బెండ్ కలిసి అయితే మష్రూమ్ బిర్యానీ చేద్దాం అన్నట్టు అనుకుంటున్నాము. మీరేం తీసుకుంటున్నారు సండే స్పెషల్స్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, మధ్యలో కట్ చేస్తావా? వేసేస్తావా? ఇష్టం అంటే నేను చేసుకుంటే ఎక్కువైనా బాబా ఆనియన్ సరిపోతుంది. ఇప్పుడు కట్ చేయాలి, పెద్ద లప్ప కట్ చేసి. నేనేమో బిర్యానీలోకి కావాల్సిన వెజిటబుల్స్ అవన్నీ కట్ చేస్తున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ ఏమో మష్రూమ్స్ అయితే క్లీన్ చేస్తున్నారండి. మొత్తం 12 తీసిన, ఒక 6 ఇందులో వేస్తాను వాటర్లో. 6 వేస్తాను. దీనికి ఒక 6 ఒక ప్యాకెట్ సరిపోతుంది అనుకుంటా. మష్రూమ్స్ మొన్ననే సరిపోలేదు అంటే ఎగ్స్ ఉంటాయి. అది ఎగ్ దానికి ఎత్తాను. ఇంకొక బయటలో పెట్టుకొని తినేస్తున్నాం. అయినా మళ్ళీ కొనడమేంటి కదా బావా? మంచిది నానే మష్రూమ్స్ తినాలి. మాకు దొరికేవే కావాలి. అసలు ఒక రకంగా చెప్పాలి, నాకు మామూలుగా పుట్టగొడుగులు అంటే ఏదో ఇంటి ముందు మొదలుపెట్టి తప్ప ఇవాళ మనకు తెలుసా బావా? కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసి నేనైతే ఇంక అంతలో మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి అనమాట. ఇంకా బట్టలు అయితే అన్నీ నేను ఉతికిన బట్టలు, ఈ బట్టలు అన్నీ అయితే ఆరేస్తున్నాను. ఇంకా ఆరేసిన తర్వాత ఇదిగోండి మా హస్బెండ్ ఆల్రెడీ మష్రూము
ఎగ్ బిర్యానీ అనమాట. ఇంకా అది కూడా బిర్యానీ చేయడం కూడా స్టార్ట్ చేసేసారండి. ఒక పక్క ఏమో కర్రీ, ఒక పక్క ఏమో రైస్ అయితే పెట్టేశారు. ఇంకా ముందుగానే ఎగ్స్ అయితే బాయిల్ చేసేసాము. ఇంకా వాటిని ఆయిల్లో కూడా ఫ్రై చేసేసుకొని కొంచెం సాల్ట్ను పసుపు వేసేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకున్నారనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే చెప్పాను కదా, మార్నింగే తాటి ముంజకాయలు కనిపించాయి, మా హస్బెండ్ తీసుకొచ్చారని చెప్పాను కదా. ఇంకా వాటి కోసం అనేసి మా పెద్ద పాప అయితే తీస్తుందన్నమాట తినడం కోసము. అప్పుడు వచ్చేసి టైం 11 అలా అవుతుందన్నమాట. 11కి ఎట్లాగో ఏదైనా ఒక ఫ్రూట్ తింటారనమాట వాళ్ళు. ఇంకా అందుకోసమే అది తీసుకొని తినేశారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా మా హస్బెండ్ అక్కడ బిర్యానీ కూడా అయిపోవడానికి వచ్చేసింది. ఇంకా నేనైతే ఫస్ట్ అయితే చిన్న పాపకైతే తల దులిపేసి చిక్కు తీసి జడ అయితే వేసేసాను. ఇంకా నెక్స్ట్ పెద్ద పాప కూడా జడ వేద్దామని చిక్కు తీసానులే, కానీ ఇంకా పాప తల పూర్తిగా ఆరలేదనమాట. ఇంకా అందుకోసమే జస్ట్ చిక్కు తీసేసి సెంటర్గా ఒక క్లిప్ అయితే పెట్టేశాను అనమాట. పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత వేస్తాను అనేసి ఇంకా నేను కూడా తల దులిపేసేసుకొని ఇంకా నేను కూడా ప్లక్కర్ అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా పెట్టేసుకున్న తర్వాత ఇంక అప్పటికైతే లంచ్ టైం అయితే అయిపోయింది. ఇక చూసారు కదా, మా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా బిర్యానీ చేసాము అంటే ఆఫ్టర్నూన్కి నైట్ డిన్నర్కి సరిపడా చేస్తారు. ఎట్లాగో మార్నింగ్ కేజీ తీసుకొచ్చారనమాట బాస్మతి రైస్. ఒక 2 ప్యాకెట్స్ ఏమో మష్రూమ్స్ అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి నిజంగా. ఇంకా ఆ రైస్నేమో పైకి కిందికి మసాలా కలిసేలాగా కలిపేశారు. ఇంకా కొంచెము వైట్ రైస్ లాగా పైది ఉందేమో మా చిన్న పాప కోసం అయితే తీసి పెట్టారండి. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా పిల్లలకు పెట్టేశారు మా హస్బెండే. ఇంకా పిల్లలకు పెట్టేసిన తర్వాత ఇంకా తను కూడా పెట్టేసి ఇంకా వాళ్ళైతే తినడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా వాళ్ళు సగంలో ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేస్తానన్నమాట. ఎందుకంటే వాళ్ళు కొంచెం 2వ ట్రిప్ వేసుకున్నాక వాళ్ళకు వడ్డిచ్చేసి నేను పెట్టుకుంటాను. ఇంకా నేను కూడా పెట్టేసుకొని అప్పుడు ఏంటంటే ఆదివారం ఇది స్టార్ మా పరివారం వస్తుందన్నమాట. ఇంకా అది చూసుకుంటూ ఇంకా అందరం అయితే లంచ్ అయితే చేసేసామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇదే అనమాట పైది రైస్ వైట్ ఉంటుంది కదా, అదైతే తీసాము తనకి కావాలి అంటే. ఇంకా అది మళ్ళీ అందరూ ఆ రైస్లోనే కలిపేసి ఇంకా దాన్ని అయితే ఆ గిన్నెను అలాగే అయితే పక్కకైతే పెట్టేసిన తర్వాత ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ గిన్నెలన్నీ ఒకసారి తోమాల్చుకోవాలన్నమాట. ఇది సెకండ్ ట్రిప్ అనమాట. పనివాళ్ళు తోమితే మాత్రము ఒకటేసారి మార్నింగ్ తోమేసిపోతుంది. అదే నేను తోముతానైతే చూడండి ఇంకెన్నిసార్లు తోముతాను మీరే చూస్తారు వీడియోలో. ఇంకా అవన్నీ కూడా ఒకసారి మొత్తం తోమేసి అయితే కడిగేసాను అన్నమాట. ఎందుకంటే కుకింగ్ స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో క్లీన్ చేయడం కుదరలేదు. సర్లే తిన్నాక ఒకటేసారి క్లీన్ చేద్దాము అన్నట్టు ఇంకా తిన్నాకనే ఒకటేసారి అయితే క్లీన్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఆరిపోయిన బట్టలు ఉన్నాయి కదా, ఇంకా ఆరిపోయిన బట్టల్ని కూడా ఇక వీటిని కూడా కంపల్సరీ మడత పెట్టాలి కాబట్టి ఇంకా వాటిని అయితే మడత పెడుతున్నాను అనమాట. ఇంకా చిన్నదేమో పక్కన ట్యాబ్ చూస్తుంది. ఇంకా తర్వాత అయితే కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నామండి. ఇది వచ్చేసి ఏంటంటే 3 o'clock అనమాట. 3 o'clockకి ఇదిగోండి మ్యాంగో మార్నింగ్ తీసుకొచ్చారనమాట. ఇది మా హస్బెండ్ ఒక్క మ్యాంగో ఇది 150 రూపీస్ అంటండి. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఈ మ్యాంగో తినడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా దాన్ని జ్యూస్ ఎప్పుడు కోస్తారని ఇంకా మా పిల్లలు ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. ఇంకా సర్లే అన్నట్టు మా హస్బెండ్ అయితే కోసారు. వాళ్ళు ఏం పడుకోలేదు. కోసేసిన తర్వాత ఇంకా నేను మా హస్బెండ్ మా పిల్లలు అందరం కలిసేసి ఆ మ్యాంగో అయితే తిన్నామండి. కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనమాట. అంటే మరీ పుల్లగా లేదు, అలా అని మరీ తీయగా కూడా లేదనమాట. డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక షార్ట్ అప్లోడ్ చేద్దాము అన్నట్టు ఒక చిన్న షార్ట్ అయితే షూట్ చేసుకున్నాను ఇక్కడ. అదే అండి నా ముక్కు పుడక షార్ట్ అనమాట. అది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నానంటే నేను బట్టలు మడత పెడుతున్నాను. ఏం బట్టలు అంటే మా పిల్లలవి. ఎందుకంటే మా చిన్న పాప కూచిపూడి డ్యాన్సు వేసుకునే డ్రెస్ ఒకటి ఉందండి. అది కొంచెం చినిగిపోయేసరికి టైలర్ దగ్గర ఇవ్వడానికి వెళ్ళారు మా చిన్న పాప మా హస్బెండ్. వాళ్ళు అడిగారంట మీ పాపల బట్టలు ఉంటే ఇవ్వండి సార్, మాకు ఊళ్ళో పిల్లలు ఉంటారు, మా సిస్టర్ వాళ్ళ పాప ఉంది అని అడిగారంట. ఇంకా అందుకోసమే వాళ్ళు అడిగారు. యాక్చువల్గా ఇది ఎప్పుడో వాళ్ళ కబోర్డ్స్ క్లీన్ చేసినప్పుడు తీసిపెట్టిన బట్టలు అనమాట. ఎట్లాగో వాళ్ళు అడిగారు, పాప ఊళ్ళో పిల్లలకైనా యూజ్ అవుతాయి కదా అన్నట్టు ఇంకా అవైతే తీసేసి ఇంకా మా హస్బెండ్కి చూపించుకుంటూ వాటిని అయితే ఇంకా 2 బిగ్ షాపర్లో అయితే సర్దేశానండి. నెక్స్ట్ తనైతే తీసుకొని వెళ్ళి ఇచ్చేసారనమాట ఆ బట్టలు. ఇది వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ఏంటంటే ఇది కర్బూజా మార్నింగ్ తీసుకొచ్చారు కదా, అది కూడా బాగా పండిపోయింది అనమాట. ఇంకా సర్లే దాన్ని కూడా జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లగా నైట్ ఈవినింగ్ తాగుదాము అన్నట్టు ఇంకా పెద్దదైతే చూసి చెయ్యి అంటే ఇంకా దాన్ని అయితే కట్ చేసింది. తనే కట్ చేస్తే ఇంకా వాళ్ళ ఫాదర్ అంటే మా హస్బెండ్ చేశారన్నమాట జ్యూస్. కొంచెం ఫ్రెష్ క్రీము, కొంచెం మిల్క్, లైట్గా బ్రౌన్ షుగర్ వేసేసి జ్యూస్ అయితే చేశారండి. అసలు చల్లగా ఈ జ్యూస్ తాగితే అసలు ఎంత బాగుందో అనమాట. ఇంక ఈ జ్యూస్ చేసేసి దీన్ని అయితే
ఫ్రిడ్జ్లో పెట్టేసి మేమైతే మా దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట ఈ గ్రౌండ్కి అయితే వచ్చామన్నమాట. ఇంక ఇక్కడైతే ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ అయితే టైం స్పెండ్ చేసామండి. 7 వరకు ఉన్నాము. ఇంకా పిల్లలిద్దరు అయితే ఇదిగోండి ఇక్కడ బాస్కెట్బాల్ అయితే ఆడుతున్నారు. ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఇక కొంతసేపు అయితే వాకింగ్ చేసాము, మళ్ళీ కొంతసేపు కూర్చోవడము, మళ్ళీ కొంతసేపు వాకింగ్ చేయడము, ఇలా ఒక 2 అవర్స్ అయితే టైం స్పెండ్ చేశామండి. ఎట్లాగో తిన్న బిర్యానీ అరగాలి కదా మధ్యాహ్నంకి, అందుకోసమే అనమాట ఇంత టైం అక్కడ స్పెండ్ చేయడము. సాయంత్రం చాలా మంది వచ్చారండి. అక్కడ ఇంకా అందరినీ వీడియో తీయడం కుదరదు కాబట్టి అక్కడ పెద్దగా ఏం వీడియో అయితే షూట్ చేయలేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసి కొంతసేపు అట్లా కూర్చున్న తర్వాత అప్పటిలోపు ఫ్రిడ్జ్లో అది జ్యూస్ అయితే చల్లగా అయిపోయిందనమాట. ఇంకా దాన్నే ఫస్ట్ అయితే తాగేసాము. మా చిన్న పాప జ్యూస్ తాగదండి, ఎందుకంటే దానికి ఆ స్మెల్ అంటే ఇష్టం ఉండదనమాట. ఇంకా జ్యూస్ తాగేసిన తర్వాత ఇది కూడా ఆఫ్టర్నూన్ తోమిన గిన్నెలు ఉన్నాయి కదా, ఇంకా ఆ గిన్నెలు అయితే అన్నీ సర్దేస్తున్నాను. సర్దేసిన తర్వాత పిల్లల స్నానాలు అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా స్నానం అయితే చేసేసాను. స్నానం చేసేసి ఇంకా లోషన్స్ అయితే రాసుకుంటున్నాను. ఇంకా నైట్ అయితే ఫేస్కి కూడా లోషనే అండి, ఓన్లీ లోషనే రాసుకుంటాను అనమాట, నో పౌడర్స్. ఇంకా ఏమన్నా సీరం ఉంటే సీరం అయితే యాక్చువల్గా నా సీరం అయిపోయింది, ఇంకా అది రాసేసుకున్నాను. ఇక రాసేసుకున్న తర్వాత ఇదిగోండి మార్నింగ్ బిర్యానీ ఉంది కదా, ఇక అదే కొంచెము పెంక వేసి వెయిట్ చేశారు మా హస్బెండ్. ఇంక ఎట్లాగో బిర్యానీ కాబట్టి కొంచెం ఫాస్ట్గానే తినేస్తాము మేము. డిన్నర్ యాక్చువల్గా ఫాస్ట్గానే తినేస్తాము. ఇంకా అందరం అయితే డిన్నర్ అయితే తినేసాము. మళ్ళీ ఇంకా డిన్నర్ తిన్న తర్వాత ఇదిగోండి ఇదే మిగిలిందనమాట. తిన్న తర్వాత ఇంకా దాన్ని కూడా వేరే డిష్లోకి అయితే చేంజ్ చేస్తున్నారు. అది కొంచెం వేడిగుంది. ఇంకా తర్వాత దాన్ని చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఈ బీరకాయ అయితే మార్నింగ్ తీసుకొచ్చారండి, మార్నింగ్ కాదు సాటర్డే రోజు తీసుకొచ్చారు ఈ బీరకాయ. ఇది మండే రోజు మా లంచ్కి అంటే మా హస్బెండ్ లంచ్కి వండమని చెప్పారనమాట. ఇంకా అందుకోసమే దాన్ని అయితే ఫస్ట్ అయితే పీల్ చేస్తున్నాను. పీల్ చేసేసి అక్కడ ఉన్న చెత్త మొత్తం క్లియర్ చేద్దాము అన్నట్టు అవి పీల్ చేసి కడిగేసి పక్కకు పెట్టుకొని నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ముచ్చటగా 3వసారి అనమాట గిన్నెలు దొమ్మడం. ఇది మార్నింగ్ నుంచి ఇంకా ఆ గిన్నెలన్నీ దొమ్మేసుకొని ఇంకా కిచెన్ మొత్తం ఒకసారి అయితే అంతా క్లీన్ చేసేసానండి, ప్లాట్ఫామ్తో సహా మొత్తం క్లీన్ చేసేసాను. ఆ క్లీన్ చేసేసరికి అటు ఇటు నాకు 20 మినిట్స్ అయితే పట్టింది. ఇంకా తర్వాత అయితే ఇంకా మ్యాచ్ వస్తుంది కదా, ఆ రోజు మ్యాచ్ చూసుకుంటూ ఇక అదేంటి పీల్ చేసి కడిగిన బీరకాయ ఉన్నాయి కదా, ఇంకా వాటిని అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఇక కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. దాన్ని పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి చిన్న పాప ఈ స్వీట్ కార్న్ కూడా మార్నింగ్ తెచ్చారు కదా, అవి ఒలుస్తున్నాం అనమాట. ఎందుకంటే బయట ఉన్నామనుకోండి అవి ఉట్టిగానే డ్రై అయిపోతే, దట్టు చాలా లేతగా ఉన్నాయి అనమాట. ఇంకా ఆ రోజు ఉడకబెడదాం అనుకున్నలే కానీ కుదరలేదు, ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి తింటూనే ఉన్నారు కదా. మ్యాంగో ఒకటి, జ్యూస్ ఒకటి అయింది కాబట్టి ఇంకా వీటిని అయితే మంచిగా ఒలిచేసి వీటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అవి మండే రోజు చేశానండి వాళ్ళకి స్నాక్స్ లాగా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా మా చిన్న పాప మా హస్బెండ్ అయితే మా చెత్త మేమే కింద పడేసుకోవాలన్నమాట మా కమ్యూనిటీలో. ఇంకా ఆ చెత్తని తీసుకెళ్ళి కింద పడేసి ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళేసి వాళ్ళకి ఏంటి ఆ తేనె ఒకటి అయిపోయిందనమాట, తేనె ఒకటి, ఇంకా పెన్నులు ఏవో కావాలంటే పెన్నులు ఒకటి. యాక్చువల్గా ఆ రోజు ఏమి బ్యాటర్కి నానబెట్టలేదండి, మర్చిపోయాను అనమాట. ఇడ్లీ బ్యాటర్ ఒకటి తెచ్చారు, వాటితో పాటు ఐస్ క్రీమ్స్ కూడా తెచ్చారనమాట. ఇక ఐస్ క్రీమ్స్ అయితే అందరం తినేసాము. ఇక తిన్న తర్వాత పిల్లలిద్దరికి ఒకరి తర్వాత ఒకరికి ఆయిల్ అయితే పెట్టేశానండి. అసలు చూసారు కదా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఇక మధ్యలో వీడియో షూటింగ్లు, వీడియో ఎడిటింగ్లు, వీడియో వాయిస్ ఓవర్లు, మళ్ళీ తర్వాత షార్ట్స్ అప్లోడ్ చేయడం, ఈ విధంగా మా డే అంటే సండే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇలా అయితే డే అనేది స్పెండ్ చేసామన్నమాట. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కన్సిడర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా డైలీ వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేస్తూనే ఉంటాను, చూస్తూ ఉండండి. బాయ్, టేక్ కేర్.